విజనరీ నాయకుడు అంటే ఏదండి, అమరావతిని ఒక బూచిగా చూపించి ఇప్పుడు చూస్తున్నామండి. ఈ విజయవాడ నగరంలో ఎక్కడా కానీ రియల్ ఎస్టేట్ అనేది, ఈ రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉండే ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కడా కానీ పనులు లేవు. ఓన్లీ అమరావతిలో, అదేనా అమరావతి కూడా గట్టిగా వాన పడితే ఎక్కడ రోడ్ల నిండా నీళ్లు. అది ఈ అమరావతిలోని సిఆర్డీఏ భవనం కట్టామంటున్నాడు, ఏదనంటే సచివాలయాలు కడుతున్నామంటున్నారు. ఇవన్నీ కూడా ఏమండి చెప్పడానికే కానీ మాటలకే కానీ చేతలకే అయితే ఇక్కడ ఎటువంటి నోచుకోవట్లేదండి. కానీ ఇప్పుడు ఐటీ కంపెనీస్ తీసుకొస్తా ఉన్నాము, ఇన్ఫోసిస్, గూగుల్ కూడా మేమే తీసుకొచ్చామని అంటున్నారు. ఇవన్నీ జగన్ గారు 2019లోని ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. అంతేకాదు ఈరోజు ఏదైతే సచివాలయ వ్యవస్థ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆ వ్యవస్థను కూడా ఈరోజు ఈయన నిర్వీర్యం చేసేసారు. మరి మనం చూస్తూ ఉన్నాం. మా గవర్నమెంట్ రాగానే వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పి అనేక మాయ మాటలు చెప్పి ఈ రోజున ఆయన అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది చేయటం మనం అందరం చూస్తూ ఉంటాం.